శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబా గారు తన బిడ్డలందరి కోసం కూడా ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి. ఈ సందేశంలో బాబా గారు ఏం చెప్తూ ఉన్నారంటే, బిడ్డ, ఇది చూసిన వెంటనే విను. నీ గురించి నీకు తెలియని ఒక ముఖ్యమైన మాట చెబుతానమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి. మరి బాబాగారు తన బిడ్డల కోసం ఏం చెప్పాలనుకుంటున్నారో స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విందాం. ఇంకా బాబాగారు ఏం చెప్తూ ఉన్నారంటే, బిడ్డ, ఇప్పుడు నువ్వు నీ మనసులో ఇలా అనుకుంటూ ఉన్నావు కదా తల్లి, బాబా, నా జీవితం ఏంటి ఇలా ఉంది, అసలు నా భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అని అడుగుతూ ఉన్నావు కదా. సరే, అందుకు నీకు ఒక మాట చెబుతాను, శ్రద్ధగా నీ సాయి చెప్పేది విను. నువ్వు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలని అనుకుంటూ ఉన్నావు కదా. అవన్నీ నాకు తెలుసమ్మా. మరి నువ్వు ప్రశాంతంగా జీవించాలంటే నేను వాళ్ళని కలవాలి అని ఎవరో గురించి ఆలోచిస్తూ ఉంటే నువ్వు ప్రశాంతంగా ఎలా ఉంటావు చెప్పమ్మా. నీ చుట్టూ ఉన్నవారు ఎలా ఉన్నారో తెలుసా తల్లి. నువ్వు నీ గురించి కాకుండా వాళ్ళ గురించి ఆలోచించేలా చేస్తూ ఉన్నారు. ఆ విషయాన్ని నువ్వు గుర్తించు. నీ జీవితంలో కొన్ని విషయాలు నీకు తెలియకుండానే జరుగుతున్నాయి బిడ్డ. వాటి గురించి అస్సలు ఆలోచించకు. నువ్వు కోరింది నీ చేతిలో పెడతాను. నువ్వు ఎదురు చూసే శుభవార్త నువ్వు వినేలా చేస్తాను. కానీ నువ్వు దానికోసం ఒక పని చేయాల్సి ఉంటుందమ్మా. అదేంటంటే, ముందు నువ్వు నీ వ్యతిరేకమైన ఆలోచనలను ఆపుకో. క్షణంలో నీ కోరికలన్నీ తీరుతాయి బిడ్డ. ఎప్పుడూ అనుకూలమైన ఆలోచనలే చేస్తూ ఉంటూ నీ జీవితం బంగారుమయమవుతుంది బిడ్డ. నువ్వు ఎప్పుడూ కూడా నా దారిలో నడుస్తూ నేను చెప్పినట్లు చేస్తే నీకు అంతా మంచే జరుగుతుంది తల్లి. నువ్వు మంచిగా ఆలోచిస్తే నీ మనసు కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. నీకు తోడుగా ఎప్పుడూ నేనుంటానమ్మా. అస్సలు భయపడకు. ఒక్క విషయం మాత్రం గుర్తించుకో తల్లి, నీ జీవితాన్ని నువ్వే జీవించాలి. కాబట్టి ఎవరు ఏం చెప్పినా సరే మౌనంగా విని నీ మనసుకు నచ్చింది నువ్వు చేసుకో. అప్పుడే నువ్వు ఆనందంగా ఉంటావు. నీ చుట్టూ ఉన్నవారు ముఖానికి మంచివారు అని ముసుగు వేసుకుని నీతో నటిస్తున్నారమ్మా. అలాంటి వారికి నువ్వు దూరంగా ఉండు. నీకొక విషయం చెప్పనా, నీ మీద నిజమైన ప్రేమను కలిగి ఉన్న వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ దూరం పెట్టుకోకు. అర్థం లేని మాటలు మాట్లాడేవారు వాసన లేని పువ్వు లాంటి వారు అని గుర్తించు తల్లి. కాబట్టి నువ్వు మాట్లాడే మాటలకు మంచి అర్థం ఉండేలా చూసుకో తల్లి. మాట్లాడే ముందు 1కి 10 సార్లు ఆలోచించి మాట్లాడు. అనవసరంగా మాట్లాడి లేనిపోని కష్టాలు తెచ్చుకొని నీ జీవితాన్ని నీ చేతులారా నువ్వే పోగొట్టుకోకు బిడ్డా. ఇప్పుడు నేను చెప్పినట్లు నువ్వు చేస్తూ ఉంటే నీ జీవితం చాలా అందంగా ఉంటుందమ్మా. మనుషులందరూ వారికి ఎంత ఇచ్చినా సరే ఇంకా కావాలి ఇంకా కావాలి అని అంటూ ఉంటారు. అస్సలు తృప్తి పడరు బిడ్డ. ఒకవేళ ఒకటి ఇవ్వకపోతే అప్పటి వరకు ఇచ్చినవన్నీ కూడా మరిచిపోయి ఇవ్వని దాని గురించే ఆలోచిస్తూ ఉంటారు. నా బిడ్డలు ఎలా ఆలోచిస్తున్నారో చెప్పనా. నేను ఎంత గొప్ప వరం ఇచ్చినా సరే దానికన్నా గొప్పది కావాలి అని దానికోసం ఆరాటపడతారు. దానివల్ల మనశ్శాంతిని కోల్పోతారు. కాబట్టి ముందు నీ మనసుని కట్టుబాటు చేసుకో. అన్నీ నీ ముందుంటాయి. అసలు ఇవన్నీ నీకే ఎందుకు చెబుతున్నానో తెలుసా తల్లి.
నువ్వు నాపై ఎంతో నమ్మకంతో ఉన్నావు. అందుకే ఇవన్నీ నీకు చెబుతూ ఉన్నానమ్మా. నా మాటలు విన్న నీకు అన్నీ అందుతాయి తల్లి. ఇక నీ జీవితానికి ఎలాంటి కొరత ఉండదు. నీకు కావలసినవన్నీ నేను అందిస్తాను. ఇక నిన్ను బాధ పెట్టనమ్మా. ఒక్క విషయం గుర్తించుకో బిడ్డా, ఎప్పుడూ కూడా అహంకారం, గర్వం నీ దరిదాపుల్లోకి కూడా రానివ్వకు. అందరి దగ్గర మర్యాదగా ఉండు. అందరికీ సాయం చేస్తూ ఉండు. నీకు చెడు తలపెట్టిన వారికి కూడా మంచి చెయ్యి. అది నీకు ఎంతో మేలు చేస్తుంది. నా ఈ మాటలు గుర్తించుకోమ్మా. అంతా నీకు మంచి జరుగుతుంది. నా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుంది. ఇక ధైర్యంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు తన బిడ్డలకు బాబాగారు ఒక గొప్ప వరం ఇచ్చారండి. అదేవిధంగా ఒక గొప్ప మాటను కూడా చెప్పారు. బాబాగారు తన బిడ్డలకు ఎటువంటి వరాన్ని ఇచ్చినా సరే మన మనసులు ఎలా ఉంటాయంటే దానికంటే ఇంకాస్త బాగున్నటువంటి వరం ఇస్తే బాగుండేమో అని ఆలోచిస్తూ ఉంటారంట తన బిడ్డలు ఎప్పుడు కూడా. వాళ్ళల్లో కొంతమంది మనసు ఇలా ఉంటుంది అని బాబాగారు చెప్తూ ఉన్నారు. మరి కొంతమంది ఎలా ఉంటారంటే బాబాగారు ఏది ఇచ్చినా సరే దానిని తీసుకొని చాలా సంతృప్తి పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ జీవితం చాలా స్వర్గధామంగా ఉంటుందని బాబాగారు అంటూ ఉన్నారు. మిగతా బిడ్డలు కూడా ఎవరైతే ఇంకాస్త ఇస్తే బాగుండు, ఇంకాస్త ఇస్తే బాగుండని అనుకుంటూ ఉంటారో వాళ్ళ ఆశకు హద్దు ఉండదు. అందుకని మీ మనసుని కట్టుబాటు చేసుకోండి. తప్పకుండా మీ జీవితం మారుతుందని మిగతా బిడ్డలకు బాబాగారు ఈ విధంగా సందేశాన్ని ఇస్తూ ఉన్నారండి. అయితే చాలా వరకు కూడా మన మనుషుల స్వభావం ఇలానే ఉంటుందండి. అంటే బాబాగారు తన భక్తులలో చాలామంది భక్తులకు ఈ సందేశాన్ని ఇచ్చారు. వాళ్ళందరూ కూడా తమ మనసుని కట్టుబాటు చేసుకొని బాబాగారు చూపించినటువంటి మార్గంలో పయనిస్తే వాళ్ళకు ఒక మంచి జీవితాన్ని నేను ప్రసాదిస్తానని బాబాగారు అంటూ ఉన్నారు. అంటే వాళ్ళకి వరాలు ఇవ్వట్లేదని కాదు, ఇచ్చిన వరాలు వాళ్ళకి సరిపోవని కాదు. బాబాగారు తన బిడ్డలు ఏది కోరితే అది ఇస్తున్నారు. కానీ మనుషులకే సంతృప్తి పడటం లేదు, మనుషులే సంతృప్తి చెందడం లేదు అని బాబాగారు అంటూ ఉన్నారు. మీకిచ్చిన వరంతో మీరు చాలా ఆనందంగా ఉండొచ్చు. మీకు ప్రసాదించిన జీవితంతో మీరు చాలా ఆనందంగా ఉండొచ్చు. కానీ ఆ ఆనందాన్ని వదిలేసి పక్క వాళ్ళతో పోల్చుకుంటూ వాళ్ళ ఆనందం నాకొస్తే బాగుండు అని కలలు కంటూ ఉన్నారు చూసారా? అది తప్పు అని బాబాగారు అంటూ ఉన్నారండి. మీరు చూస్తున్న ఇతరుల జీవితంలో కూడా చాలా సమస్యలుంటాయి. కానీ వాళ్ళ సమస్యలన్నీ పక్కన పెట్టి చాలా ఆనందంగా జీవిస్తూ ఉంటారు. అది మీరు నేర్చుకోవాలి. కానీ వాళ్ళని చూసి ఈర్ష్యపడితే మీకేమీ రాదు. అలా అని వాళ్ళకి సమస్యలు లేవని కాదు అని బాబాగారు మిగతా బిడ్డలకి చెప్తూ ఉన్నారండి. మరి ఈరోజు బాబాగారు ఏం చెప్పారో ప్రతి బిడ్డకి అర్థమైందనే అనుకుంటూ ఉన్నానండి. బాబాగారు చూపిన మార్గంలో పయనించండి. బాబాగారు మీకు ఒక మంచి భవిష్యత్తును ప్రసాదిస్తారు. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.